సింపుల్గా చేసుకునే ఆలు మసాలా కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది. ఫస్ట్ అయితే మిక్సీ జార్లో క్యాషూ నట్స్, ఎండు కొబ్బరి వేసుకొని పొడిలాగా పట్టుకోవాలి. పొడిలాగా పట్టుకున్నాక కొద్దిగా నీళ్లు వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడాలి. తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర చిటపట్లాడాలి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకొని 4 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. వేసుకొని వేయించుకోవాలి కలర్ మారేంత వరకు. ఇట్లా కలర్ మారినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకున్నాక టమాటా ముక్కలు వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని టమాటా మొత్తం మెత్తబడేంత వరకు ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇట్లా కొంచెం మెత్తబడ్డాక ఆలుగడ్డల్ని ఉడకబెట్టి పొట్టు తీసేసుకొని కట్ చేసి వేసుకోవాలి. వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. కలుపుకున్నాక చిన్నగా పెట్టి మంట మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల తర్వాత కారపొడి వేసుకోవాలి. సరిపడా తగినంత ఉప్పు, వేయించిన ధనియాల పొడి, కొంచెం మసాలా, కొంచెం ఒక పించ్ వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు. వేసుకొని కలుపుకోవాలి. మొత్తం కలిసేట్టుగా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్నాక ఇందాక పట్టి పెట్టుకున్న క్యాషనట్ కోకోనట్ పేస్ట్ ఇందులో వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 నిమిషాలు చిన్న మంట పైన మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ మసాలాలన్నీ మంచిగా ఉడికేటట్టుగా 5 నిమిషాల తర్వాత ఇట్లా నూనె వేరంగానే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ ఆలు మసాలా కర్రీ చపాతీలోకైనా, రైస్లోకైనా, బగారా రైస్లోకైనా, పూరీలోకైనా చాలా బాగుంటుంది. చేయడం కూడా చాలా ఈజీగా అయిపోతుంది.